హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుందన్న విషయం తెలిసిందే. అయితే అది ప్రభుత్వ చెరువులో పెట్టాలనుకున్నారు. కాకపోతే తాగునీరు కలుషితం అవుతుందనేసి కొంతమంది హైకోర్టులో వెళ్ళడం వలన ఇప్పుడు ఏంటి అది ఆ విగ్రహం ఆవిష్కరణ జరగబోతుందా లేకపోతే ఏమన్నా మధ్యలో మళ్ళీ స్టాప్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఎన్టీఆర్ శత జయంతి అప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి అనుకుని ఒక మంచి వ్యక్తి తన ల్యాండ్ని డొనేట్ చేస్తే 1.5-2 కోట్ల ల్యాండ్ అది. అలాగే ఇంకొక మంచి వ్యక్తి దాన్ని చొరవ తీసుకొని మంత్రి పువ్వాడ గారు, అలాగే ఇంకొక మంచి సంస్థ దాన్ని ఆర్గనైజ్ చేసి వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఐలందరూ కలిసి రూపాయి వేసుకొని 4 కోట్లు జమ చేసి ఒక మంచి విగ్రహం పెడదాం, ఇట్స్ ట్రిబ్యూట్ టు ఎన్టీఆర్ అనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చేత దాన్ని ఓపెనింగ్ చేయిద్దామని కూడా అనుకున్నారు. మంచి లొకేషను. ఇప్పుడు మన ట్యాంక్ బండ్ దగ్గర ఎలా అయితే మనకి అంబేద్కర్ గారి విగ్రహం ఉందో పెద్దగా, సేమ్ అలాగే 54 అడుగుల ఎత్తు ఎన్టీఆర్ విగ్రహం లకారం, సేమ్ అది కూడా ట్యాంక్ బండ్ అంటారు అక్కడ, ఖమ్మంకి అదే ట్యాంక్ బండ్, అక్కడ పెడదామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఎవరినైనా సరే అభిమానించే వాళ్ళు, అభిమాన నటులైనా సరే ఎవరైనా సరే వాళ్ళని ఆ క్యారెక్టర్లు అభిమానిస్తూ ఉంటారు. ఇప్పుడు కృష్ణ గారి విగ్రహం ఎక్కడైనా పెట్టాలనుకుంటే అల్లూరి సీతారామరాజు గెటప్లో పెట్టాలని చాలామంది ఆత్రంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఆయన ఆ గెటప్లో అలా ఉండడం, లేదా కౌబాయ్ గెటప్లో. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంటుంది. అండ్ ఈవెన్ ఇంకెవరున్నారు మన రీసెంట్లీ సరే ఎన్టీఆర్ దగ్గరికే వచ్చేద్దాం. ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలి అనుకుంటే ఆయనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సినీ జీవితం, ఇంకోటి రాజకీయ జీవితం. రాజకీయ జీవితం విగ్రహం మనం చూసాం, ఇట్లా ఉంటుంది ఎల్లో డ్రెస్తో, అవే ఉంటాయి గోల్డెన్ విగ్రహాలు. సినిమా అభిమానులు ఆయన్ని పెట్టాలనుకుంటే అయితే రాముడిగానో లేదా కృష్ణుడిగానో పెట్టుకుంటారు. రాముడిగా అంటే జస్ట్ నార్మల్ అట్లా పెట్టాలి కాబట్టి సేమ్ అల్లూరి సీతారామరాజు విగ్రహాలు రాముడి విగ్రహాలు ఇంచుమించు ఒకలాగా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే ఇప్పుడు అరణ్యవాసంలో రాముడి వేషంతో వేసేవి విగ్రహం చూస్తే అది అల్లూరి సీతారామరాజు రాముడు కన్ఫ్యూజన్ వస్తుంది కొంతమందికి. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే కొంచెం నిండుదనం కావాలి. రాముడి విగ్రహం ఎప్పుడు ఒంటరిగా పెట్టడానికి ఎవరు ఇష్టపడరు బేసిక్గా. ఎక్కడైనా చూడు రాముడి విగ్రహం ఒంటరిగా ఉండదు. సో రాముడి విగ్రహం ఎప్పుడు ఉన్నా సరే పక్కన సీత, హనుమంతులు, లక్ష్మణుడు వీళ్ళందరూ ఉంటే అదో నిండుదనం వస్తుంది. రాముడి విగ్రహాన్ని ఎప్పుడు కూడా ఒంటరిగా చూడలేము. హనుమంతుడి విగ్రహం అంటే ఓకే ఒంటరిగా చూడొచ్చు, ఆయన బ్రహ్మచారి కాబట్టి అఫ్కోర్స్. సో ఇలా ఉంటాయి. సో ఆ రకంగా ఉన్నప్పుడు రాముడు ఉన్నప్పుడు సీత లేని రాముడు విగ్రహం పెట్టడానికి చాలామంది ఉండరు. కృష్ణుడి విగ్రహం ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే కృష్ణుడిని ఎంత అలంకరించినా తక్కువే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని నగలన్నా వేసుకోవచ్చు, ఎంత అందంగా తీర్చేసుకోవచ్చు, ఎన్ని ముత్యాలు వేసుకోవచ్చు, అద్భుతంగా తీర్చుకోవచ్చు. అది కూడా ఎంత దిద్దితే అంత అందంగా ఉంటుంది ఆ విగ్రహం. సో కృష్ణుడి విగ్రహంలో పెడదామని చెప్పేసి వాళ్ళు నీట్గా ప్లాన్ చేసుకొని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు? ఎన్టీఆర్ గారిని చూస్తే ఆ భావం కలుగుతుంది, ఆయన దేవుడి రూపంలో అసలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ లాగా ఉంటారని చెప్పేసి. ఇలా వీళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మధ్యలో వాళ్ళ లబ్ధి కోసం ఒక పనికిమాలిన సంఘాలన్నీ వచ్చాయి. ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని సంఘాలు అనమాట. అంటే వాళ్ళకి ఏమీ అంటే మోటివ్ ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి అని చెప్పేసి. నిజంగా మోటివ్ ఉండదు. కృష్ణుడిని ఎన్టీఆర్ రూపంలో ఉండడం మాకు నచ్చలేదు అని చెప్పి గొడవ చేశారు. అండ్ వాళ్ళని యాదవ సంఘాలు అని చెప్పేసి చాలామంది రాసినప్పటికీ కూడా ఒరిజినల్ యాదవ సంఘాలు అయితే సపోర్ట్ చేశారు. మరి యాదవులకి ఏ సంఘం ఉందో మనకు తెలియదు. నేషనల్ వైజ్గా కూడా చాలామంది కృష్ణుడు అభిమానులు, యాదవులు కానివ్వండి, క్షత్రియులు కానీ ఏవో చాలామంది అన్ని కులాల వాళ్ళు మద్దతు పలికారు. ఓ వర్గం వాళ్ళు మాత్రం కావాలని గొడవ చేశారు. దానివల్ల వాళ్ళకి ఏం ఒరిగిందో తెలియదు కానీ వాళ్ళే నష్టపోయారు. చివరికి ఏం అవ్వాలి, అందరూ చేత తిట్లించుకోవడం, శాపనాదాలు పెట్టుకోవడం, వాళ్ళకు ఉన్న పదవులన్నీ పోగొట్టుకోవడం, రోడ్డున పడడం, ఇట్లాంటివన్నీ అయ్యాయి. ఇప్పుడు ఎవరి దగ్గర కూడా రానివ్వట్ల వాళ్ళని. సరే ఈ రకంగా ఏదో అయిపోయింది. ఈ వివాదం కాస్త కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి ఏంటంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడొచ్చినా సరే స్టే విధిస్తారు కదా. ఇప్పుడు అంతెందుకు ఈ బిల్డింగ్ వాళ్ళు ఆ బిల్డింగ్ వాళ్ళు కొట్లాడుకున్నారన్నా కూడా ఈ ఏరియాలో కొంచెం
ఒక లా అండ్ ఆర్డర్ సమస్య అది. వాళ్ళు కూడా స్టే విధిస్తారు, చేసి ఏదో పెడతారు, ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఖాళీ చేయండి 10 రోజుల వరకు ఎవరు ఉండొద్దు, మీరు ఉండొద్దు అని. ఇట్లాంటి కొన్ని రూల్స్ వస్తాయి. అలాగే విగ్రహాన్ని కూడా ఆపేశారు. అమ్మ ఇప్పుడు ఏం చేయకండి, ఇది కొంచెం స్టే విధిస్తున్నాం, అన్నీ సర్దు మణిగిన తర్వాత ఎవరికి ఎలాంటి నెగిటివిటీస్ లేకపోయినప్పుడు అప్పుడు పెడదాం అనుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఆయన కృష్ణుడు అని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఉన్న రౌండప్లు 2, ఇక్కడ నెమలిపించం, పిల్లన గ్రోవి, ఈ 2 తీసేస్తే ఆ గెటప్ రాజులాగా ఉంటుంది కదా. ఇప్పుడు కృష్ణుడు అంటే ఒక రాజు, ఏ రాజు అయినా సరే రాజుని ఎంతైనా అలంకరించుకోవచ్చు, నీ ఇష్టం. ఈ 2 వాళ్ళకి నచ్చల. సో ఈ పిల్లన గ్రోవిని తీసేసి ఆ పైన నెమలిపించాన్ని తీసేసి కొంచెం చిన్న మెరుగులు దిద్ది ఒక రాజులాగా చూపిద్దామనేసి అనుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఆ పనులలో ఉన్నారు. జూలైలో దీనికి విగ్రహ ఆవిష్కరణకి రెడీ అయిపోతున్నారు, అంతా ఓకే. సో ఇప్పుడంటే ఇంకే పనికి మళ్ళీ సంఘాలు రావు, ఇంకోసారి వస్తే ఈడ్చి తంతారు వాళ్ళని, మొత్తం ఆ చెరువులో ముంచి తంతారు. నిజంగా జనాలు అయితే మామూలుగా ఉండరు, చెప్పులు చీపుర్లు బట్టి ఎగిరి తంతారు వాళ్ళని మళ్ళీ వస్తే. సో ఇప్పుడైతే ఇంకే ఇట్లాంటి వాళ్ళు వచ్చే అవకాశాలు లేవు. అండ్ విగ్రహాన్ని కూడా కొంచెం మార్పులు చేర్పులు చేశారు కాబట్టి కృష్ణుడి కంటే కూడా రాముడి కంటే కూడా ఇప్పుడు ఒక రాజులాగా, గొప్ప రాజులాగా ఉన్నాడు. సో ఎన్టీఆర్ విగ్రహానికి ఇప్పుడు ఎలాంటిది లేదు. మోస్ట్లీ ఈ గొడవల వల్లే దాన్ని కొంచెం స్టే విధించారు. ఇప్పుడు మనకి ఎలా అయితే ఒక టూరిజం స్పాట్ లాగా హైదరాబాద్లో ఈ ట్యాంక్ బండ్ అయ్యిందో, సేమ్ మన ఖమ్మంకి కూడా మినీ ట్యాంక్ బండ్ ఆ రేంజ్లో ఒక టూరిజం స్పాట్ అయ్యేలాగా ఛాన్స్ ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అందరికీ జరిగిన కొంచెం బాధ ఏంటంటే, శత జయంతి నాడు దాని గుర్తుగా ఇది పెట్టాలనుకున్నారు కదా, శత జయంతికి పెట్టకుండా ఈ 2-3 రోజులకి ఎందుకు అని కొంతమంది ఫీల్ అయ్యారు. అయినప్పటికీ అందరూ సంతోషిస్తున్నారు ఏంటంటే, శత జయంతికి ఒక డేట్ ఉన్నప్పుడు కూడా వేడుకలు కూడా 10 రోజుల ముందే చేసుకున్నారు. పర్లా 2 నెలలు అటైతే ఏంటి ఇటైతే ఏంటి, మనకు కావాల్సింది అయితే జరుగుతుంది కదా. ఈ సంవత్సరం అంతా ఆయన 100వ సంవత్సరమే, సో ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి ఒక మంచి ముహూర్తం పెట్టుకొని జూలైలో విగ్రహావిష్కరణ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేశారు. ఆల్మోస్ట్ అనుమతులు కూడా అన్నీ రెడీ అయిపోయాయి. ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా దీని మీద కసరత్తులు చేస్తున్నారు, దాన్ని ఊరికే పోగొట్టట్లా. కాకపోతే ఒక శత జయంతి రోజు మాత్రమే ఆ విగ్రహం అనాథలాగా అలా ఉండిపోయింది, ఎవరు పట్టించుకోకుండా. సో మిగతా వ్యవహారాలన్నీ క్లియర్. ఇప్పుడు అది ఆవిష్కరణకి సిద్ధమైంది. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.